అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైంది వైసీపీ. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంగా కొంచెం సైలెంట్గా ఉండి ఇప్పుడు వైసీపీ నేతలందరూ కూడా బయటకు వచ్చి వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఈ వ్యాఖ్యలపైన కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు, ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు అంటూ పలు వాదనలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే కూటమి సర్కార్ అసలు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదా, అసలు ఈ ఉపేక్షించడం ఎందుకు, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ మనోజ్ గారు. నమస్తే. నమస్తే. వైసీపీ వాళ్ళు ఈ సంవత్సర కాలంగా కూడా కొంచెం సైలెంట్గా ఉండి ఇప్పుడు వచ్చి ఏ విధంగా అధికారంలో ఉండగా పేటరేగిపోయారు, ఇప్పుడు కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తున్నారు అనే వాదన వినిపిస్తుంది. ఇదిలా ఉంటే కూటమి సర్కార్ మాత్రం ఎంత వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేసినా లేదంటే ఎంత రెచ్చిపోయినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు. ఇది ఈ వాదన బలంగా వినిపిస్తుంది. మరి కూటమి సర్కార్ నిజంగానే యాక్షన్ తీసుకోవట్లేదా, అసలు ఏం జరుగుతుంది, మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం పాటు సైలెంట్గా ఉన్నారని మనం అనుకుంటే సరిపోదు. జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం వచ్చిన 3rd మంత్కే బయటకు వచ్చారు. ఏది జరగని దగ్గర ఏదో జరిగిపోయిందని మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు బెట్టింగ్లు వేసిన వాళ్ళ విగ్రహం ఓపెన్ చేయడం చూశారు. గంజాయి దాగి పోలీసుల మీదకి వచ్చిన వాళ్ళని పరామర్శించడం చూశారు. మిర్చి యార్డుకి వెళ్ళి మిర్చి బస్తాలు ఎత్తుకెళ్ళటం చూశారు. పొగాకు యార్డుకి వెళ్ళి ఆ బేళ్ళని తొక్కేయటం చూశారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఖాళీగా లేడు. కానీ ఈ మధ్య పేరుని నాని, విడుదల రజని, ఆవిడ కొంచెం తగ్గింది, రోజా, ఆర్కే రోజా గారు, ఇట్లాంటి నాయకులు ఇష్టం వచ్చినట్లుగా నోరు దోలుతున్నారు. ఎందుకు నోరు దోలుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఇన్సెక్యూరిటీ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోయాడు. అసలు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కదా, నెక్స్ట్ ఇయర్ మార్చి ఏప్రిల్లో, అప్పటికి అసలు మన పార్టీ ఉండిద్దా ఉండదా, కార్యకర్తలని ఇప్పుడు రెచ్చగొట్టకపోతే రేపు కనీసం ఎలక్షన్లో నిలబడటానికి కూడా ఒక్కడు కూడా ఉండడు అనే పొజిషన్కి వెళ్ళిపోయాడు. మొన్నటి వరకు ఏం మాట్లాడాడు, రెడ్ బుక్ రాజ్యాంగం అని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాకా ప్రతి ఒక్కళ్ళు లోకేష్ గారిని టార్గెట్ చేసి మాట్లాడారు కదా. మరి ఇప్పుడు ఒక్కడు కూడా రెడ్ బుక్ పేరు ఎందుకు ఎత్తట్లేదు? మీరు రెడ్ బుక్ అంటే గుర్తొచ్చింది, రెడ్ బుక్ ఉందా, ఉంటే ఎవరెవరి పేర్లు ఉన్నాయి, అసలు ఎగ్జిస్ట్ అయ్యి ఉందా రెడ్ బుక్? రెడ్ బుక్ అనేది 2019 నుంచి 2024 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ నాయకులు, ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి కక్షపూరిత రాజకీయాలను ప్రేరేపించారో వాళ్ళ పేర్లే ఉంటాయని లోకేష్ గారు చెప్పారు. అవునా? వల్లభనేని వంశీ ఆ పేరు ఉంది. ఆ పేరులో ఆయన ఏం చేశాడో, ఆయన పరిస్థితులు ఏమైనాయో మొన్న వచ్చాడు బయటికి. మళ్ళీ లోపలికి వెళ్ళడానికి గ్యారంటీ లేదు. ఖచ్చితంగా కొడాలి నాని పేరు అయితే ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే కొడాలి నాని తిట్టినన్ని తిట్లు అసెంబ్లీలో కానీ బయట కానీ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కానీ మాజీ ముఖ్యమంత్రి అని కూడా లేకుండా ఎంత దారుణంగా మాట్లాడాడో అందరికి తెలుసు. పైగా ఆర్కే రోజా గారు నిన్నగాక మొన్న గాలిలో గెలిచిన గాలినా కొడుకులని 151 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీతో ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే ఇప్పుడు 175 మందిని తిట్టింది ఆవిడ. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారితో కూడా కలిపి గాలినా కొడుకుని తిట్టింది. ఆవిడ మీద యాక్షన్ తీసుకోవడంలో తప్పేం లేదు కదా, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. కానీ వెంటనే చేయటం వల్ల ఉపయోగం ఉండదు. ప్రతి ఒక్కడికి ఒక టైం వస్తుంది. ఇప్పుడు ముందెళ్ళి వచ్చినాడే మహానుభావుడు. ఇప్పుడు మీరు ఇమీడియట్ యాక్షన్ తీసుకోరు అంటున్నారు, కానీ ప్రజల్లో చూసుకున్నా, కార్యకర్తల్లో చూసుకున్నా అసలు ఇప్పటికే ఏడాది గడిచిపోయింది, ఇంకా యాక్షన్ తీసుకోవట్లేదు అనే ఆందోళన ఎక్కువగా ఉంది. నేను చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో చూస్తున్నా. రోజాని ఇంకెందుకు బయట వదిలేశారు, కొడాలి నాని ఈ రకంగా మాట్లాడితే నానిని ఎందుకు వదిలేశారు, జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వస్తే ఏం చేశారు, ఇప్పటి వరకు ఆయన మీద యాక్షన్ తీసుకోలేదు, ఇలా చాలామంది మాట్లాడుతున్నారు. నేను అదే చెప్తున్నా, ముందు స్టేషన్కి వెళ్ళి ముందు జైలుకి వెళ్ళి వచ్చినవాడే మహానుభావుడు. వెనకెళ్ళేవాడికి ఇంకా సినిమా ఇంకా దారుణంగా ఉంటుంది. దెర్ ఈజ్ ఎ క్రొకోడైల్స్ ఫెస్టివల్ అంటారు కదా, మొసళ్ళ పండగ ముందు ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంకా పూర్తి స్థాయి రెడ్ బుక్ లోకేష్ గారు ఓపెన్ చేశారని నేనైతే అనుకోవట్లా. ఇప్పుడు వెళ్ళిందంతా చిన్న పిల్లలు. కేవలం వల్లభనేని వంశీయే పెద్ద చేప వీళ్ళందరికంటే పెద్ద తిమింగలాలు ఉన్నాయి, సొరచేపలు ఉన్నాయి. ఇవన్నీ లోపలికి వెళ్తే బయటకు రావటం లేదు. ఖచ్చితంగా బయటకు వచ్చే పరిస్థితులు ఉండవు. కొడాలి నాని గారు అంటే ఇప్పుడు ఈ మధ్య ఏదో యాక్షన్ చేస్తున్నాడో మరి అది నిజమో నాకు తెలియదు. గుండె ఆపరేషన్ చేసుకున్నట్టు ఇక్కడ ఒక ల్యాప్టాప్ పెట్టుకొని తిరుగుతున్నాడు. మరి అది నిజమో కాదో తెలీదు. మరి ఇవాళ పేరు నాని మాట్లాడుతా నిన్న ఖచ్చితంగా 3 నెలల్లో ఆరోగ్యం అంతా సరి చేసుకొని కొడాలి నాని వస్తాడు, అప్పుడు చూపించండి, కొడాలి నానికి ఏదో చూపిస్తామన్నారు కదా, అది ఇదని మాట్లాడుతున్నాడు.
నిజంగా పేరు నాని కొడాలి నానిని ఇబ్బంది పెడితే చూడాలని ఆనందపడుతున్నాడో అర్థం కావట్లా, కొడాలి నాని పక్కన మాట్లాడుతున్నాడో అర్థం కావట్లా. వల్లంనేని వంశీ గురించి కూడా అట్లాగే మాట్లాడాడు. ఈ వైసీపీ వాళ్ళు పూర్తిగా క్యాడర్ని రెచ్చగొట్టడం వల్ల క్యాడర్ని వాళ్ళ దగ్గర అట్టి పెట్టుకునే పనుల్లోనే ఉన్నారు తప్పితే నిజంగా క్యాడర్ గురించి ఆలోచించే పార్టీ వైఎస్ఆర్సీపీయా? మీరు చెప్పండి. 2019 నుంచి 2024 దాకా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. 2011 నుంచి వైఎస్ఆర్సీపీ జెండా మోస్తున్న కార్యకర్తలని 5 సంవత్సరాల పాటు కనీసం పట్టించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కనీసం గ్రామ స్థాయిలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని ఆ లోకల్ ఎమ్మెల్యేలు ఎవడన్నా అపాయింట్మెంట్ ఇచ్చి పిలుచుకొని ఏంట్రా నీ సమస్యను అడిగిన పరిస్థితులు ఉన్నాయా? ఏమీ లేవు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత వీళ్ళు భయంతో వీళ్ళు ఎక్కడ లోపలికి వెళ్తారో అనే భయంతో ఆ కార్యకర్తలందరికీ వీళ్ళు ఏదో సందేశం ఇస్తున్నట్టుగా వాళ్ళని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు అంతే. ఇక్కడ ఇంకో అంశం, మీరేమో రెడ్ బుక్ అంటే 2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు చేశారో, టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేర్లు మాత్రమే రెడ్ బుక్లో ఉన్నాయి అంటున్నారు. కానీ ఇప్పుడు అంటే ఈ ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏ సమస్యలు వచ్చినా, ఏ సంఘటనలు జరిగినా దాన్ని రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని రెడ్ బుక్కి ముడిపెట్టి వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఏ విధంగా చూడాలి? నేనైతే చాలా బాగా చూస్తారండి ఆ ప్రచారాన్ని. వాళ్ళే ప్రమోషన్ ఇస్తున్నారు కూటమి గవర్నమెంట్ అని చూస్తా. ఎందుకంటే గంజాయి బ్యాచ్ ఒక పోలీస్ కుటుంబాన్ని ఇబ్బంది పెడితే ఆ గంజాయి బ్యాచ్కి రోడ్డు మీద ట్రీట్మెంట్ ఇచ్చారు పోలీసులు. దాన్ని రాష్ట్రం అంతా మంచిగా అప్లాజ్ చేసింది. మంచిది చేశారు, ఇంకోసారి ఈ గంజాయి తాగేవాళ్ళు ఇంకొకరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటారు అని చెప్పి వాళ్ళందరూ ప్రైజ్ చేశారు గవర్నమెంట్ని. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి రెడ్ బుక్ రాజ్యాంగం అన్నాడు. సరే, రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల మంచిగా జరిగిందిగా ఈ లెక్కన. నిన్నగాక మొన్న ఆయన రెంటపాళ్ళ పర్యటన చేశాడు పల్నాడులో. దానికి కూడా రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే ఈ మనిషి చనిపోయాడు అని చెప్పాడు. 30 కోట్లు బెట్టింగ్ వేసి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారమే చేయకముందు ఆయన చనిపోతే దానికి వెళ్ళి కులాలు మతాలు ఆపాదించి రెడ్ బుక్ రాజ్యాంగం అన్నాడు. 30 కోట్లు బెట్టింగ్ వేయటం మంచి పైనా కాదు కదా? మరి దానికి ఆపాదించినా కరెక్టే కదా, మంచిదే కదా. మరి జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ అని ఇప్పుడు ఎన్ని సందర్భాల్లో మాట్లాడాడో అన్ని సందర్భాల్లో ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రైజ్ చేస్తానే మాట్లాడినట్టుగా నేను చూస్తా దాన్ని. జగన్మోహన్ రెడ్డి తప్పు అంటే అది 100% కరెక్ట్ అనే అర్థం. మీరు ఇందాక ప్రస్తావించారు వచ్చే సంవత్సరం స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. సో క్యాడర్ని చెల్లాచెదురు అవ్వకుండా క్యాడర్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అప్పటి వరకు పార్టీ ఉంటుందో ఉండదో. మీరమ్మో ఇలా చెప్తున్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమ్మో కళ్ళు మూసుకోండి, 3-4 ఏళ్ళు గడిచిపోతాయి, మనమే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకోవచ్చు కదా. అంబటి రాంబాబుని, పేరు నానిని, రోజాని ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా కళ్ళు మూసుకొని కూర్చోండి మీరని చెప్పొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో వారానికి ఒకసారి వస్తున్నాడు, ఒక్కరోజు ఇక్కడ ఉంటున్నాడు, ఆ ఒక్కరోజు విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. ఈ పేరు నాని, అంబటి రాంబాబు, విడదల రజని, ఈ ఆర్కే రోజా ఇట్లాంటి వాళ్ళందరికీ మీరు అట్లా మాట్లాడండి ఎట్లా మాట్లాడండి అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా స్క్రిప్ట్ పంపిస్తున్నాడు. ఆయన పంపిస్తుంటే వీళ్ళు స్క్రిప్ట్ యాజ్ ఇట్ ఈజ్ వీళ్ళు మినిస్టర్లకు ఉన్నప్పుడు కూడా అదే కదా చేసింది, అదే ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నారు వీళ్ళు. తర్వాత ఇబ్బంది పడేది జగన్మోహన్ రెడ్డి కాదు కదా, ఈ నాయకుల మాటలిని రోడ్ల మీదకి వచ్చే కార్యకర్తలు ఇబ్బంది పడతారు అంతే. మరి మొత్తానికి వైసీపీ పార్టీ వచ్చే సంవత్సరానికి ఉంటుందో ఉండదో, సో అందుకే కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నంలోనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.